క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందాము. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మనందరం కూడా ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన మా నాయన, మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరమందాసీనుడు అయిన మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతయు మీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకుని ఈ పరిశుద్ధ దినము, ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికించి మీ ప్రియకుమారుని సంఘములో చేరి ఈ విధంగా మిమ్మల్ని మహిమపరచున్నట్లుగా, ఆరాధించినట్లుగా, మీకు ఘనత తెచ్చున్నట్లుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇలాంటి దినమును, సమయమును చూడలేక అనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికంటే మేము యోగ్యులము, గొప్పవారము, జ్ఞానవంతులము కాకపోయినను మీ అపారమైన ప్రేమ ద్వారా, కృప ద్వారా మమ్మల్ని ఇంకా జీవింప చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అలాగనే ఈ పరిశుద్ధ దినము నా తండ్రి, కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. అలాగనే మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడివై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతలు. అలాగనే సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తుండగా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయండి. ఆ జ్ఞానుల వలె నీ మాటలను త్రోసిపుచ్చే వారిగా ఉండక జ్ఞానయుక్తమైన మాటలు, పరలోక సంబంధమైన మాటలను గ్రహించి అవి మమ్మల్ని బ్రతికింపచేసి మా బాధల్లో నెమ్మది కలిగించి మా పాదములకు త్రోవ చూపించి మా జీవితానికి వెలుగై ఉన్నట్టి వాక్యము కనుక అటు వాక్యమును మేము శ్రద్ధ కలిగి వినున్నట్లుగా సహాయం చేయండి. తండ్రి, ఏ ఆత్మకి ఎలాంటి మాటలు అవసరమై ఉన్నవో హృదయ అంతరంగములు ఎరిగిన వాడవు గనుక ఆయా బిడ్డలతో మీరే మాట్లాడి నాకును, మాకును, అందరికీ కావలసిన గొప్ప వాక్యమును, శ్రేష్టమైన ఈవులతో మమ్మల్ని నింపి నడిపించమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు కొద్ది నిమిషాలు ఒక మంచి అంశాన్ని దేవుడు మాట్లాడిన, దేవుడు చెబుతున్న ఒక మంచి అంశాన్ని మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, వైద్య శాస్త్రము చెప్పకముందే దేవుడు బైబిల్ నందు భద్రపరిచిన మనస్తత్వ శాస్త్ర రహస్యాలు. మనిషి యొక్క శరీర సంబంధమైన లేదా ఆరోగ్య సంబంధమైన రహస్యాలు, ఇట్లా చెప్పుకుంటే మీకు ఇంగ్లీష్ అర్థం అవుద్దాము. అంశం ఏంటంటే, వైద్య శాస్త్రము చెప్పకముందే దేవుడు బైబిల్ నందు భద్రపరిచిన మనస్తత్వ శాస్త్ర రహస్యాలు. ఇది మనిషి యొక్క తత్వము యొక్క శాస్త్రం. డాక్టర్లకు కూడా తెలియని శాస్త్రం దేవుడు ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయించాడు కనుక అసలు మనిషిని గూర్చి, మనస్తత్వమును గూర్చి, మనిషి యొక్క తత్వం ఏంటో బైబిల్ ఏం చెప్తుందో మనం ఒకసారి ఆ పరిశుద్ధ గ్రంథము లేదా ఆ దేవుని మాటలు శ్రద్ధగా వినటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు
తన చిత్త ప్రకారంగాను తన ఇష్ట ప్రకారంగాను అవయవంలో ప్రతి దానిని దేవుడు మన శరీరమందు ఉంచాడు. దేవుడు తన చిత్త ప్రకారము తనకిష్టమైన రీతిగా మన శరీరములో అవయవాలు ఉంచినట్లుగా మనం చూడగలం. తన ఇష్ట ప్రకారమైన అవయవాల్లో మొదటిది లేదా తనకి ఇష్టమైన రీతిగా మనిషికి అవసరమైనదిగా మొట్టమొదటిగా అవయవాల్లో మొట్టమొదటి అవయవం ఏంటంటే మెదడు. రెండోది ఏంటంటే గుండె. అంటే దేవుడు మానవ దేహంలో రెండు ముఖ్యమైన కేంద్ర స్థానాలను ఏర్పాటు చేశాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఎక్కువసేపు చెప్పను, కొద్ది నిమిషాలే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మానవ దేహములలో రెండు ముఖ్యమైన కేంద్ర స్థానాలను ఏర్పాటు చేశాడట. అందుట్లో మొదటిది మెదడైతే రెండవది గుండె. ప్రపంచంలో ఎక్కువగా మంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఈ మధ్య కాలంలో రాత్రి కూడా మన సహోదరుడు ఒకళ్ళు చనిపోయారు హార్ట్ అటాక్తో. ఎందుకు ఇది జరుగుతుంది అన్నది మనం ఆలోచించగలిగితే ప్రపంచంలోనే ఎక్కువ మంది కరోనా వచ్చిన తర్వాత 2 అటాకులు జరుగుతున్నాయి. కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 2 అటాకులు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, పేపర్లో న్యూస్లో చూస్తున్నాం, అలాగనే మనకు డైలీ పేపర్ న్యూస్లో కూడా చూస్తున్నాం. ఇవి 2 అటాకులు జరుగుతున్నాయి. ఒకటి హార్ట్ అటాక్ అయితే రెండోది బ్రెయిన్ అటాక్. ఈ రెండిటిని మనం కరోనా వెళ్ళిపోయిన తర్వాత చిన్న పిల్లలు, దాదాపు 8 సంవత్సరాల పిల్లలు మొదలుకొని ఇంకా అంతకంటే చిన్న వాళ్ళని కూడా చూస్తున్నాం. 4వ తరగతి అట్లా 3వ తరగతి పిల్లలను కూడా మనం చూస్తున్నాం. ఈ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఏం జరుగుతుందంటే ఒకటి హార్ట్ అటాకు, రెండోది బ్రెయిన్ అటాకు జరుగుతూ చాలామంది చనిపోవటము, ఈ 2 అటాకులు జరగటము మన కళ్ళ ముందు జరుగుతూనే మనం చూస్తున్నాం. ఎప్పటి నుండి అంటే ఎక్కువగా కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నుండి జరుగుతున్నాయి. ఈ రెండిటికి ఈ మెదడుకైతేనేమి గుండెకైతేనేమి ఈ రెండిటికి దేవుడు అవినాభావ సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మెదడుకును గుండెకు సంబంధం ఉంది అంటే ఉంది. ఎందుకంటే మనం చాలాసార్లు చదువుకుంటే చాలామంది సేవకులు కూడా, పాస్టర్లు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమంటారు? నడినెత్తి నుండి అరికాలి వరకు కూడా ఒకదానికి ఒకటి సంబంధం, అవినాభావ సంబంధం కలిగి ఉంటాయట. నరాలు అన్నీ రక్త సంబంధమైనవన్నీ కూడా అవినాభావ సంబంధాన్ని దేవుడే ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలం. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయా అంటే సంబంధం కలిగి ఉన్నాయి. ఈ మానవ దేహములో ఇవి 2 చాలా ముఖ్యమైనవి అన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా ముఖ్యమైనవి. దేవుడు ఈ శరీరములు ఏవైతే గొప్పవి అని చెప్పేసి, ముఖ్యమైనవి అని చెప్పేసి దేవుడు ఏర్పాటు చేశాడో ఆ ముఖ్యమైన వాటికే అటాకులు జరుగుతున్నాయి. బ్రెయిన్ అటాక్ నిన్న చూసాం. ఒక స్టూడెంట్ అంట బ్రెయిన్ అటాక్ అయిపోయి చనిపోతే అతని అవయవాలు దాదాపు 5గురికి ఉపయోగపడ్డాయి అని చెప్పేసి న్యూస్లో ఇవాళ వచ్చింది. అర్థమే? అయితే బ్రెయిన్ అటాక్, అది హార్ట్ అటాక్, ఇది వచ్చేసి హార్ట్కు సంబంధించింది వచ్చేసి స్పాట్లో చనిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనం కంటి ముందు కంటికి కనపడుతున్నాయి. ఇవన్నీ ఇవి అవయవాలన్నీ కూడా ఎందుకు దేవుడు ఇచ్చాడు, ఎందుకు ఎవరి చిత్త ప్రకారం ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో కూడా ఆలోచించకుండా లోకంలో మనుషులు ఎలా ఉన్నారంటే
తమకు నచ్చినట్టుగా తాము బ్రతుకుతూ తామే గొప్పవారిగా కనపడాలని లోకములో తన ఇష్టానుసారంగా బ్రతకటం నేర్చుకున్నారు. అసలు ఇచ్చిన దేవుడిని పోయారు. ఎందుకు దేవుడు ఇచ్చాడన్న ఆలోచన లేకుండా పోయింది. అసలు ఈ అవయవాలు ఎక్కడి నుండి వచ్చాయి అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో మనం చాలాసార్లు చదువుకున్నాం, మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనములో, అయితే దేవుడు అవయవములో ప్రతి దానిని తన చిత్త ప్రకారముగా శరీరములో ఉంచింది. దేవుడు హార్ట్ ఎందుకు ఇచ్చాడు అంటే తన చిత్త ప్రకారము, కళ్ళు ఎందుకు ఇచ్చాడు తన చిత్త ప్రకారము, చెవులు ఎందుకు ఇచ్చాడు తన చిత్త ప్రకారము, అదవన్న లివర్ ఎందుకు ఇచ్చాడు కిడ్నీలు ఎందుకు ఇచ్చాడు తన చిత్త ప్రకారం, కాళ్ళు చేతులు ఎందుకు ఇచ్చాడు తన చిత్త ప్రకారం, చెవులు ఎందుకు ఇచ్చాడు తన చిత్త ప్రకారము, ఇవన్నీ తన చిత్త ప్రకారము శరీరములో ఉంచి నీకు ఇచ్చాడు. ఎప్పుడు ఎక్కడ ఎలాగిచ్చాడు అని అంటే ఎలా నిర్మాణం చేశాడో కూడా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 13వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తల్లి గర్భములో నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని రాయబడింది. అంటే తల్లి గర్భములోనే అవయవాలన్నీ ఏవి ఎక్కడ ఎలా ఉండాలో దేవుడు నిర్ణయించి తన చిత్త ప్రకారం ఉంచాడు. నీ ఇష్ట ప్రకారము నీకు నచ్చినట్టుగా ఉపయోగించటానికి దేవుడు శరీరములో అవయవాలు ఇవ్వలేదు. అందుకే ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతకటానికి ఈ భూమి మీదకి రాలేదు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేయటానికి భూమి మీదకి రాలేదు. అందుకే తన చిత్త ప్రకారము భూమి మీద మనకు శరీరాన్ని ఇచ్చిందే కాక ఆ శరీరానికి లో అవయవాలను కూడా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలం. అంతేకాక ఎందుకు ఈ శరీరాన్ని ఇచ్చాడో మరొక్కసారి మనము యెషయా గ్రంథంలో ఆ మాట మనము చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనంలో మనము చాలాసార్లు చదువుతాం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అన్నాడు. అంటే నేనే వారిని కలగజేశాను, నేనే వారిని కలగజేశాను. ఎందుకంటే నా మహిమ నిమిత్తము అన్నాడు. నా మహిమ నిమిత్తం, దేవుని మహిమ నిమిత్తము, దేవుని కొరకు, ఒక విధంగా చెప్పాలంటే దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండటం కొరకు దేవుడు మనల్ని పుట్టించాడు. అంతేకాక దేవుని చిత్త ప్రకారము మనకు అవయవాలు ఇచ్చాడు. ఇంకొక మాట చూడు, 44వ అధ్యాయము 2వ వచనం, 44 యెషయా గ్రంథము 44, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైన యెహోవానగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అంటే నిన్ను సృష్టించి గర్భములో నిర్మించి ప్రతి దినము నీకు సహాయం చేస్తూ ఈ రోజు వరకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను కాపాడుతున్న దేవుణ్ణి నువ్వు మర్చిపోయే పరిస్థితికి వచ్చేసావు. అది పరిస్థితి. అర్థమైందని? దేవుడు నిన్ను ఎందుకు ఇచ్చాడంటే ఈ భూమి మీద దేవుని పని చేయటం కొరకు నిన్ను నిర్మించాడు. దేవుని మహిమ నిమిత్తం నేను నిర్మించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చాలాసార్లు చదువుకున్న మాట ఇది కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవుడు సిద్ధపరచుకున్న పనులు చేయటానికి దేవుడు మనల్ని సృష్టించాడు. మనల్ని కలగచేసిన విధము చూడగా
దేవుని కొరకు మాత్రమే బ్రతకవలెను. దేవుని మహిమార్థమై జీవించాలి. ఈ అవయవాలు ఉన్నవన్నీ కూడా దేవుని కొరకే, దేవునికి ఉపయోగపడటం కొరకే. కళ్ళైనా, చెవులైనా, మాటైనా, నాలుకైనా, కాళ్ళైనా, కిడ్నీలైనా, లివర్లైనా, ఊపిరితిత్తులైనా, ఇంకేమంటారు, గుండెైనా, మెదడైనా ఎవరి కోసం ఉపయోగపడాలి అని అంటే కేవలము దేవుని కోసమే. సుఖపడటం కొరకు, సుఖంగా అనుభవించటం కొరకు, ఈ లోకంలో ఏదో ఆశించటం కొరకు, ఏదో సాధించటం కొరకు పరుగులెడితే ఇవిగో ప్రాబ్లం ఇలాగనే ఉంటుందని దేవుడు సెలవిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం వచ్చింది దేవుని కోసం, మనం పుట్టింది దేవుని కోసం, మనం ఉన్నది దేవుని కోసం, బ్రతుకుతున్నది దేవుని కోసం, ఇచ్చిన ఆయుష్ దేవుడు. అలాంటి దేవుణ్ణి మరిచిపోయే పరిస్థితికి వచ్చేసారట. మర్చిపోయే పరిస్థితికి వచ్చేసారట. అంతేకాక ఒకనాటి కాలంలో యేసుక్రీస్తు యొక్క బ్రెయిన్ డ్యామేజ్ చేయటానికి కూడా సాతాను చాలా ప్రయోగం చేసిందంట. మనుషులదే కాదు, సాతానట ఏంటండి, యేసుక్రీస్తు యొక్క బ్రెయిన్ డ్యామేజ్ చేద్దామని ప్రయత్నం చేసిందట, చాలా ప్రయత్నం చేసిందంట. చూద్దాం ఒకసారి అది కూడా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చాలాసార్లు చదువుకున్న మాటే. యేసుక్రీస్తు యొక్క బ్రెయిన్ డ్యామేజ్ చేయడానికి ఏమన్నదో ఒకసారి చూద్దాం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట వలన వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. అంటే యేసుక్రీస్తు అన్నాడట, మనుషుడు రొట్టె వలన బ్రతకడు అని యేసు ప్రభు చెబితే, సాతాన్ అంటుందంట, అపవాది అంటుందంట, లేదు లేదు, మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతుకుతాడు. బ్రెయిన్ డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసిందని చూసారా? లేదు లేదు, నువ్వు అన్నది కరెక్ట్ కాదు. మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు, రొట్టె వలన కాదు అని యేసు ప్రభు చెబితే, లేదు, రొట్టె వలన మాత్రమే బ్రతుకుతాడు అని ఒప్పించటానికి బ్రెయిన్ మీద ఏమంటారండి, ఎక్కువ స్ట్రెస్ పెట్టడానికి సాతాను, అపవాది అనబడిన ఘట సర్పము యేసు ప్రభు పైన కూడా ప్రయత్నం చేస్తుంది. అంటే లోకం ఎలా అయిపోయిందంటే ఆ మనిషి యొక్క మనస్తత్వం మీద, మనిషి యొక్క ఆలోచనల మీద దెబ్బ కొట్టడానికి లేదా పడగొట్టడానికి సాతాను చాలా గొప్పగా ఉపయోగించుకుంటుంది. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో, మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసాం. చార్లెస్ డార్విన్ అనే ఒక ఆయన కోతి నుండి మనిషి వచ్చాడని చెప్పేసి, పరిణామ సిద్ధాంతం అంటారు ఆయనది, పరిణామ సిద్ధాంతం. చార్లెస్ డార్విన్ ఏమంటున్నాడంటే, కోతి నుండి ఈ రోజు వరకు కూడా కోతి నుండి మనిషి వచ్చాడనే చెబుతున్నారే తప్ప ఆ సిద్ధాంతం కరెక్టా కాదా అన్నది చెప్పేవాళ్ళు లేరు. ఈ చార్లెస్ డార్విన్ అనేవాడు కూడా క్రైస్తవుడే, కానీ పేరు గొప్ప చూపించుకోవటం కొరకు ఏం చేశాడంటే కోతి నుండి మనిషి వచ్చాడట. నిజంగా కోతి నుండి పరిణామ సిద్ధాంతం వల్ల మనిషి వస్తే ఆ కోతి రక్తం ఎక్కించుకోవడానికి మనిషి ఇష్టపడ్డాడు. మరి ఇప్పుడు ఆ కోతులు మారటం లేదేంటి అనే ఆలోచన కూడా రాదు. మనుషుల్లా మారిన తర్వాత మళ్ళా ఆ కోతి రక్తాన్ని ఎక్కించుకోవడానికి ఇష్టపడరు, కోతిలా బ్రతకడానికి కూడా ఇష్టపడరు. ఏంటంటే వాళ్ళు ఏదో చెప్పారు, సైంటిస్ట్ ఆయన ఏదో కనిపెట్టాడు, ఆయన ఏదో చేశాడని చెప్పేసి ఈ రోజు వరకు ఆ పరిణామ సిద్ధాంతం మీద, ఆ చార్లెస్ డార్విన్ మీద, ఆయన చెప్పిన పరిణామ సిద్ధాంతం మీద సినిమాలు తీస్తున్నారు, మనుషుల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారే తప్ప అది నిజమెంతో అబద్ధమెంతో ఆలోచించే వాళ్ళు లేరు. మనిషి మానసిక స్థితి ఎలా వెళ్ళిపోతుందంటే గుడ్డితనంలోకి వెళ్ళిపోతుంది, ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది తప్ప నిజమేంటో, నిజం ఎలా ఉంటుందో ఆలోచించే పరిస్థితి లేదు. ఆ రోజే కాదు, మీకు ఇంకో విషయం చెప్పాలి.
ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు, అపోస్తలు, ప్రభువైన యేసుక్రీస్తు వరకు నిజం చెప్పటానికి, మనిషి యొక్క తత్వం గురించి నిజం చెప్పటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమందిని తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించినా, మనిషి ఆ దేవుడు పంపించిన వారి మాటలు వినకపోగా వారిని చంపటానికి ఇష్టపడుతుంది, నిజాన్ని చంపటానికి ఇష్టపడుతుంది, కానీ అబద్ధాన్ని ప్రేరేపిస్తుంది తప్ప నిజాన్ని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు ఈరోజు లోకం. అర్థమవుతుందండి? నిజాన్ని, సత్యాన్ని చంపటానికి ప్రయత్నం చేస్తుంది తప్ప దాన్ని ఎలా ఉందంటే అబద్ధాన్ని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొస్తుంది తప్ప సత్యము, ఇది నిజము, దీన్ని నమ్మాలి, ఇది వాస్తవం అనే కాడికి రావట్లేదు. అంతేకాక ఈ మధ్య కాలంలో మనకి చూస్తున్న వాళ్ళందరూ పొలిటీషియన్స్ మొత్తం మనం ఒకసారి చూస్తే వీళ్ళు పెట్టే ప్రెజర్ ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు, మీరు చూస్తున్నారు న్యూస్లో. పాలిటిక్స్లోకి రావాలంటే చదువు అక్కర్లేదట, చదువు అక్కర్లేదు. పాలిటిక్స్లోకి రావాలంటే చదువుకున్న వారు అవసరం లేదు, చదువు రాని వాళ్ళు మాత్రమే పాలిటిక్స్ చేస్తూ అబద్ధాన్ని నమ్మించే పరిస్థితికి వచ్చేసారు, అబద్ధాన్ని నమ్మించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వార్త ఏంటంటే మత ప్రచారము, అంటే మత మార్పిడి చేస్తేనంట ఉరి శిక్ష వేయాలట, ఒక మహాముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఎవరైనా బలవంతంగా మత మార్పిడి చేయగలరా? ఒక మనిషిని మార్చేయగలరా? తనకిష్టమైన రీతిగా తనకు నచ్చితే మారతాడు, నచ్చితే ఇష్టపడతాడు. ఇది మారటం కూడా కాదండి, మతం తీసుకోవటం కాదు, మార్గాన్ని ఎన్నుకోవటం. పాలిటిక్స్లో కూడా చదువు రాని వాళ్ళే వాళ్ళకు నచ్చింది జనాల మీద రుద్దుతున్నారు, ఉన్న వాస్తవాన్ని పక్కకు పెట్టేస్తున్నారు. వాస్తవం ఏంటో ప్రజలు గ్రహించే పరిస్థితిలోకి రానివ్వకుండా మనుషుల్ని, వాళ్ళ మనస్తత్వాలని పాడు చేసే పరిస్థితికి వచ్చేసింది. చివరికి వచ్చేసరికి ఈ పొలిటికల్ లీడర్స్ కూడా అలాగే తయారైపోయారు. డబ్బుంటే చాలు, నువ్వు లీడర్వే. డబ్బు లేనివాడు ఎమ్మెల్యే కాలేడు, కానీ డబ్బున్నవాడు ఎమ్మెల్యే కాగలడు. ఈరోజు అలా అయిపోయింది ప్రపంచం, లేదా మన భారతదేశం. అందుకే నిజాన్ని కప్పిపెట్టేస్తున్నారు, సత్యాన్ని కప్పిపెట్టేస్తున్నారు. నేను చెప్పాను కదా, ప్రవక్తలు, న్యాయాధిపతులు, అర్థమైందండి? న్యాయాధిపతులు, ప్రవక్తలు, రాజులు, అపోస్తలు, ప్రభువైన యేసుక్రీస్తు వరకు కూడా మనిషి యొక్క మానసిక స్థితిగతులు ఇలా ఉంటాయి. ఇలా ఉండటానికి నువ్వు ఇక్కడికి వచ్చావు, ఈ భూమి మీదకి వచ్చావని చెప్పినా ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే లోకంలో రకరకాల వ్యాధులు, రకరకాల జబ్బులతో చచ్చిపోవడానికి గల కారణం కూడా వీళ్ళే. ఎందుకంటే వీళ్ళు పెట్టే ఏమంటారండి, వీళ్ళు పెట్టే ప్రెజర్ వల్ల, వీళ్ళు పెట్టే ఈ ఫాస్ట్ ఫుడ్ల వల్ల, వీళ్ళు పెట్టే రకరకాల కల్తీల వ్యవహారం వలన మనుషుల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చేసారు. బ్రెయిన్ అటాక్ లేదు, ఒకప్పుడు హార్ట్ అటాక్ లేదు. కానీ ఈరోజు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటే ఈ మనుషులు, ఈ చదువురాని వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అయిపోయి వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవటానికి కల్తీలన్నీ చేసి, అన్ని పరిశ్రమలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, డబ్బున్నోడి చేతుల్లోనే పరిశ్రమలు ఉంటాయి, రాజకీయ నాయకుల చేతుల్లోనే ఆ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు తయారు చేసే ఫ్యాక్టరీల్లోనే కల్తీలు ఎక్కువ జరిగి వాటి నుండే వచ్చే వలన మనుషుల ఆరోగ్యాలని పాడు చేసే పరిస్థితికి వచ్చేసారు. పూర్వకాలంలో కొండల్లో, లోయల్లో, మైదానాల్లో మనుషులు నివసించేవారు. బాగా గుర్తుపెట్టుకోండి, పూర్వకాలాల్లో ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమి లేవు. కొండల్లో, లోయల్లో నివసించేవారు. అప్పటికి వారికి హాస్పిటల్స్ లేవు, వారికి మంచి బట్టలు లేవు, అంతేకాక వాళ్ళకు జబ్బులు కూడా లేవు, వాళ్ళకు చూపు పోయే పరిస్థితి లేదు, రోగాలు లేవు. కానీ ఎందుకనంటే వాళ్ళు ప్రకృతిలో దేవుడు ఏదైతే తినమన్నాడో, ఏదైతే ఇచ్చాడో అవి మాత్రమే తిన్నారు.
అందుకే వారికి ఏ చెవుడు లేదు, ఏ రోగము లేదు. ఇప్పుడు ఏంటంటే అన్ని కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు సాతాను, అన్ని కళ్ళ ముందుకు కల్తీలన్నీ తీసుకొచ్చాడు సాతాను. తీసుకురావటం వలన మెదడు, గుండె, ఎముకలు అన్నీ కూడా, కిడ్నీలు, లివర్లు అన్నిటికీ జబ్బులే, అన్నిటికీ జబ్బులే. ఒకప్పుడు ఇవేమి లేవు. ఒకప్పుడు ఊపిరితిత్తుల అటాకులు లేవు, కిడ్నీల అటాకులు లేవు, మెదడు అటాకులు లేవు, హార్ట్ అటాకులు లేవు, ఏమీ లేవు. కానీ ఇప్పుడు అన్ని జబ్బులతోటి. ఎందుకనంటే మనుషులు కూడా మారిపోయి ఏది తినాలో ఏది తినకూడదో కూడా గ్రహించలేని పరిస్థితి. ఇది తింటే దీని టేస్ట్ ఎలా ఉంటుందో, దాని టేస్ట్ ఎలా ఉంటుందో, అది ఎలాంటి రుచిగా ఉంటుందో అని తింటున్నారే తప్ప అది నీ ఆరోగ్యానికి మంచిదా కాదా అని కూడా పరిశీలించే పరిస్థితి లేదు. అందుకే దేవుడు అన్నాడు, గెట్టలు చీలి నెమరవేయునది తినండి అని చెప్పాడు. అర్థమైందండి? ఇజ్రాయేలీలకు ఒకప్పుడు డాక్టర్ లేడు, వైద్య శాస్త్రం లేదు వాళ్ళకి. ఇజ్రాయేలీలకి దేవుడు ఏమి చెప్పాడో అది మాత్రమే తినేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు హాస్పిటల్ లేవు, డాక్టర్లు లేరు, వైద్య శాస్త్రము లేదు. కానీ దేవుడు ఏది చెప్పాడో అది మాత్రమే తినేవాళ్ళు. ఏది తినొద్దని చెప్పాడో అది మాత్రం తినేవాళ్ళు కాదు. ఇప్పుడు దేవుని మాట ఎప్పుడైతే పక్కకు పెట్టేశారో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తినటం, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం. ఆరోగ్యాన్ని పాడు చేసే వారి పరిస్థితి ఏంటయ్యా అంటే వాళ్ళు పొలిటికల్ లీడర్స్, వాళ్ళకు ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాళ్ళు బిజినెస్ మ్యాన్లు, వాళ్ళు డబ్బు సంపాదించడం కొరకు అన్నిటినీ కల్తీ చేసేసి మనుషుల మీద రుద్దటం, మనుషులు వాటిని తినటం, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అర్థమైందండి? అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూస్తే, చంపుటకును, బాగు చేయుటకును, పడగొట్టుటకును, కట్టుటకును సమయం ఉందంట. అది సంగతి. ప్రతి దానికి సమయం ఉందంట. దేవుడేమో బాగు చేయాలని చూస్తున్నాడు, మనిషి ఏమో పాడు చేయాలని చూస్తున్నాడు. మనిషి యొక్క మానసిక స్థితిగతులను చూడటం లేదు మనిషి యొక్క మానసిక స్థితిగతులు చూడటం లేదు. వాడు ఎంతసేపటికి సంపాదించుకున్నామా, సంపాదనలో ఎదుగుతున్నామా అని బిజినెస్ మైండే, కమర్షియల్ మైండే, కానీ మనిషి పరిస్థితి ఏంటి అని ఆలోచించే పరిస్థితిలో లేరు. అందుకే ఏమంటున్నాడు, కీర్తనల గ్రంథము 104వ కీర్తన 30వ వచనంలో, కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 30వ వచనంలో, 104వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దామా. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును, అట్లు నీ భూతములను ఈ భూమి మీద అంట అన్నిటినీ నూతన పరుచుచున్నాడట దేవుడు. ప్రతిదినము మనిషికి ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నాడు తెలుసా దేవుడు? ప్రతిరోజు నూతన పరుస్తున్నాడు. అంటే ఈ ప్రకృతిని యావత్తును మనిషికి ఆరోగ్యము కోసం ఏం చదివారు మీకు అర్థమైందా? 104వ కీర్తన 3వ వచనంలో ప్రకృతి యావత్తును దేవుడు మనిషి ఆరోగ్యం కోసం ప్రతిదినము నూతన పరుస్తున్నాడట. మళ్ళొకసారి ఆ మాట చదవండి, మళ్ళొకసారి ఆ మాట. నీవు ఊపిరి విడవగా అవి సృజింపబడును, అట్లా నీవు భూతములను నూతన భూతములు అంటే పంచభూతములు గుర్తుపెట్టుకోండి. భూతాలంటే దెయ్యాలు కాదు. భూతాలంటే మనకు చదువు రాదు కాబట్టి భూతాలంటే భూతాల దిబ్బ ఇవి కాదు. భూతములు, పంచభూతములు అంటే ఆకాశము, నీరు, భూమి, అగ్ని, ఇవన్నీ ఉన్నాయి కదా పంచభూతములు 5. వీటన్నిటిని అంటే ప్రకృతి యావత్తును దేవుడు ప్రతిదినము నూతన పరుస్తున్నాడట మనిషి యొక్క మానసిక స్థితిగతులు మెరుగుపరచటం కొరకు.
మనిషి యొక్క ఆరోగ్యం కోసం దేవుడు ప్రతిదినము నూతన పరుస్తుంటే మనిషి ఏమో ఫ్యాక్టరీలు, కాలుష్య కోరల్లో నింపి మనిషిని ఏం చేస్తున్నాడు తెలుసా? వీడి సంపాదన కొరకు, వీడి బిజినెస్ మైండ్ డెవలప్ చేసుకోవటం కొరకు మనిషిని పాడు చేస్తున్నాడు. మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు. దేవుడు బాగు చేస్తున్నాడు, మనిషి పాడు చేస్తున్నాడు. దేవుడు బాగు చేస్తున్నాడు, మనిషి పాడు చేస్తున్నాడు. అంటే అర్థమవుతుందా? మీకు ఇంకొక చిన్న ఉదాహరణ ఒకటి చెప్పాలి. లేవియాకాండం 25వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దామా? లేవియాకాండం 25వ అధ్యాయము 3వ వచనము. 6 సంవత్సరాలు బాగా వినండి, ఈ టిక్కు పెట్టుకోండి. మంచి మాట ఇది. ఎందుకనంటే మనిషి యొక్క శరీరము, భూమిని గూర్చి, రెండింటిని గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. చూద్దాం 25వ అధ్యాయం 3వ వచనంలో, 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను అన్నాడు. బాగా వినండి, కొంచెం వినండి. 6 సంవత్సరాలట భూమిని దున్ని విత్తండి, పంట పండించండి. భూమి నీకు సారవంతమైన పంట పండాలి అని అంటే ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు భూమిని మంచిగా దున్ని పంట పండించి విత్తి పంటను పండించి మీరు గొప్పగా ఫలించండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? 6 సంవత్సరములు నీ ఫలవృక్షములతో తోటను బద్దించి దాని ఫలములను సమకూర్చుకోవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరమునకు ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షం తోటను శుద్ధిపరచకూడదు. అది సంగతి. 6 సంవత్సరాలు పండిన తర్వాత 7వ సంవత్సరంలో భూమికి రెస్ట్ ఇవ్వాలి నాయన అన్నాడు. అర్థమైందండి? ప్రతి సంవత్సరం పంట పండుతుందా? పండుతుంది. మనోళ్ళు అయితే ఇంకా ఏం చేస్తున్నారు తెలుసా? భూమికి రెస్ట్ ఇవ్వకుండా 2 పంటలు, 3 పంటలు, 4 పంటలు కూడా వేస్తున్నారు. సంవత్సరానికి ఒక పంటే పండేటట్టు దేవుడి భూమిని సృజించాడట. బాగా ఆలోచించండి. మనకి బుర్ర చాలా తక్కువ కాబట్టి ఆలోచిస్తే, దేవుడు ఈ భూమిని సంవత్సరానికి ఒకటే పంట పండేటట్టుగా దేవుడు సృజించాడు. ఆ ఒక్క పంట మనిషికి సరిపోతుందట. ఒక్కటే పంట పండిద్ది, అది సమృద్ధిగా పండుద్దట. అలా పండటానికి దేవుడు భూమిని సృజిస్తే, ఈరోజు మనుషులు ఎలా తయారైపోయారంటే ఒక పంట కాదు, 2 పంటలు, 3 పంటలు, అవసరమైతే 4 పంటలు కూడా వేసే పరిస్థితికి వచ్చేసారు. భూమిని ఎంత ధ్వంసం చేయాలో అంత ధ్వంసం చేస్తున్నారు. ఎంతగా నాసిరకం చేయాలో అంతగా నాసిరకం చేసేస్తున్నారు భూమిని. ఎంత పాడు చేయాలో అంత పాడు చేస్తున్నారు. ఎంత ఎరువేయాలో, ఎంత విషము జల్లాలో అంత జల్లుతున్నారు. అందుకే ఆరోగ్యం కొరకు తినే ప్రతి పంట కూడా కల్తీయే జరుగుతుంది. ఆ పురుగుల మందు చల్లటం, ఎరువులు ఎక్కువ చల్లటం, రసాయనాలు చల్లటం, అన్ని చల్లటం వలన మనిషి యొక్క ఆరోగ్యం, అవి తిన్నకాడ నుండి మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటున్నాయి. మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటే కారణం ఏంటంటే దేవుడు చెప్పింది చేయటం లేదు, మనుషులు తమకు నచ్చినట్టు చేస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు 6 సంవత్సరాలు, సంవత్సరానికి ఒక పంట పండుద్ది. ఆ పంట సమృద్ధిగా నీకు కావలసినంత పంట పండుద్ది. అలా పండించు. 2 పంటలు వేస్తా, 3 పంటలు వేస్తా, ఇది నీకు తగ్గదు. ఆ భూమి కూడా పండదు, దాని సారం ఉండదు. అలా నువ్వు పండించాలి అని అంటే నువ్వు విషం చల్లాలి, రసాయనాలు చల్లాలి, ఎరువులు చల్లాలి, పురుగుల మందులు చల్లాలి. వీటి వలన ఏమవుతుందంటే నీకు పంట తొందరగా రావచ్చేమో కానీ ప్రాణాలు మాత్రం, మనిషి యొక్క ప్రాణాలు మాత్రం తొందరగా పోతాయి అని దేవుడు చెప్పినా, 1 సంవత్సరం పాటు దానికి విశ్రాంతి కూడా అవసరం. బాడీకి కూడా విశ్రాంతి అవసరం, శరీరానికి అవసరం, అలాగనే పంటకి అవసరమే అని చెబుతున్నాడు దేవుడు. కానీ ఎవరైనా వినేవాళ్ళు ఉన్నారా? ఎంతసేపటికి బిజినెస్ బిజినెస్ బిజినెస్, ఆ పంటేసి ఈ పంటేసి ఈ పంటేసి ఆ పంటేసి బాగా పండించి ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలని
ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఆ పంట సరిగ్గా పండకపోగా రైతుల ఆత్మహత్యలు మనం చదువుతున్నాం. దేవుడు చెప్పింది చేస్తే ఆత్మహత్యలకు దాకా ఎందుకు వస్తుంది? రైతులకు దేవుడు చెప్పాడు, దేవుడు పంట ఎలా పండించాలో చెప్పాడు. దేవుడు చెప్పిన దాని ప్రకారం చేస్తే ఆత్మహత్యల దాకా ఎందుకు వస్తుంది? రాదు. మనిషి యొక్క తత్వం, మనిషి యొక్క ఆలోచనలు ఏంటంటే మితిమీరిపోయాయి. మితిమీరిపోయి ఆలోచనలకు ఎలా ఉందంటే ఏదో ఒకటి సంపాదించాలి అన్న ఆలోచన తప్ప దేవుడు సమృద్ధిగా ఇచ్చే విధంగా దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యాలన్న మానసిక స్థితిగతులను దాటిపోయాడు మనిషి. అందుకే వాళ్ళు వేసినప్పుడు పంట పండించాలి అన్న ఆ సందర్భంలో వాళ్ళు వేసిన పంట సరిగా చేతికి రాకపోవటం కారణం అదే. వరదలు రావటానికి కారణం అదే. వాతావరణం మార్పు రావటానికి కారణం అది. ఈ సంవత్సరం మరి ఎక్కువ ఎండలు ఎక్కువ ఉంటాయంట. ఎప్పుడు చూడని ఎండలు వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తాం. ఏంటి కారణం? ఏంటి? వాతావరణం కలుషితం అయిపోయింది. అందుకే వాతావరణం కలుషితం అయిపోయింది, అన్ని నీరు కలుషితం అయిపోయినాయి, అన్ని కలుషితం అయిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని చివరికి బ్రెయిన్ అటాకులు, హార్ట్ అటాకులు, రోగాలు, జబ్బులు ఎక్కువ తెచ్చుకోవటానికి కారణం దేవుడు కాదు, మనిషే. దేవుడు ఏమంటున్నాడు? అపోస్తల కార్యము చూడండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయంలో ఆయన ఎలాంటి మంచి పంటను ఇస్తానంటున్నాడు చూద్దాం ఒకసారి. 14వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుదాం. 14వ అధ్యాయము 17వ వచనం నుండి. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తను గురించి సాక్ష్యమే లేకుండా. అది సంగతి. దేవుడు బాగా ఆలోచించండి. దేవుడు ఆకాశము నుంచి మంచి వర్షాన్ని ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఎప్పుడు ఇస్తాడు? ఫలవంతమైన పంటకు కావలసిన వర్షాన్ని తొలకరిలోనే ఇస్తాడట. వర్షాన్ని ఇస్తాడట, ఫలవంతమైన ఋతువులను ఇస్తాడట, దయచేస్తున్నాడట, కావలసిన ఆహారాన్ని ఇస్తున్నాడట, మనల్ని ఉల్లాసపరచడానికి దేవుడు అన్ని సమకూరుస్తున్నాడట. కానీ మనిషి దేవుడిచ్చే వాటికంటే ఎక్కువ లాభాన్ని కోరుకుంటున్నాడు. అది పరిస్థితి. లాభాన్ని కోరుకుంటున్నాడు. అందుకే వాటి గురించి సాక్ష్యం లేకుండా లేదని బిగ్గరగా చెప్పి 18వ వచనం, వారిలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసములాయను అంటున్నాడు. ఇక్కడ పౌలు గారు వాక్యం చెబుతూ హెచ్చరిక చేస్తూ దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎలాంటి మన మానసిక స్థితిగతులను మనం సిద్ధపరిచి మనల్ని ఈ లోకానికి పంపించాడో, ఎంత బలంగా మనం ఉండాలని కోరుకున్నాడో, అంత బలహీనులను మనల్ని మనమే చేసుకుంటున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మనల్ని మనమే. వర్షాన్ని ఇస్తున్న దేవుడు, ఫలవంతమైన ఋతువులను ఇస్తున్న దేవుడు. ఈ గతి కరెక్ట్గా ఋతువులు ఏ సమయంలో రావాలో, ఎలా రావాలో అన్నిటినీ ఇస్తున్న సమయాన్ని గతి తప్పించేశాడు మానవుడు. గతి తప్పాయా? తప్పాయి. ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు, ఎండలు ఎలా వస్తాయో తెలియదు, ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, పంట ఎలా నాశనం అయ్యిద్దో తెలియదు. గతి తప్పిపోయినాయి, మొత్తం గతి తప్పిపోయినాయి. ఇంకా ఎలా అంటే మనం ఒక చిన్న తినే కోడిని చూస్తాం మనం, బాయిలర్ కోడిని. అది ఎదగాలంటే దాదాపు 6 నెలల టైం పట్టుద్దట. 6 నెలల టైం దాకా ఆగక ఆ బిజినెస్ మ్యాన్లు ఏం చేశారంటే వాటికి ఇంజెక్షన్లు చేయటం వల్ల, త్వరగా ఎదగటం వల్ల, మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రతి దాన్ని పాడు చేయటం వల్ల చివరికి ఏ స్థితికి వెళ్ళిపోతున్నారో చూడండి ఒకసారి. ఇవన్నీ మీకు చెప్పడానికి కాదు, మీకు తెలుసు ఇవన్నీ. అందుకే జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ప్రతి మనిషికి కావలసిన ప్రతిదీ కూడా దేవుడు ఇవ్వాలని చూస్తున్నాడు.
ఇవ్వాలనే చూస్తున్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుడు ఇచ్చిన దానికంటే ఏదో సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు. మానసిక స్థితిగతులు మారిపోయాయి మనిషివి. అంటే మానసిక స్థితిగతులు మారిపోయాయి. భారతదేశం పచ్చటి పంటతోటి పొలాలతోటి నిండి ఉండాలి అని పాపం మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని కర్ణాటక నుండి ఒక ఇంజనీర్ చెప్పాడట. ఎలా ఉండాలి అని అంటే, కాశ్మీరు నుండి ఎప్పుడు అక్కడ జీవనది ఉంది, కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఒక కాలవ తవ్వండి. ఆ కాలువ నుండి వచ్చే ప్రతి చుక్క, నీటి చుక్క మనుషులకు ఉపయోగపడుతుంది, పంటలకు ఉపయోగపడుతుంది, ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే కర్ణాటక నుండి ఒక ఇంజనీరు, శాస్త్రవేత్త చెప్పాడట. దాన్ని అందరూ కూడా ఇష్టపడ్డారు, కానీ దాన్ని చేసిన వాళ్ళు లేరు. అదే మాటని బైబిల్లో కూడా ఆయన చెప్పకముందే బైబిల్లో కూడా దేవుడు కూడా రాయించినట్లుగా మనం చూడగలం. చూడండి ఒకసారి ఆ మాట. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో ఏదైతే పంట ఎలా పండుద్దో చూస్తుంది, దేవుడు ఎలాంటి గొప్ప సూచనలు ఇచ్చాడో కూడా మనకు రాయబడింది. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనములో హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని పరాక్రమం అంతటిని గూర్చి, కొలను త్రవ్వించి కాలంలో వేయించి పట్టణములో నీళ్లు రప్పించి చిన్నదానిని గూర్చి యూదా రాజుల వృత్తాంత గ్రంథములో రాయబడి ఉన్నది. ఒక పట్టణములో మధ్యలో నుండి కాలువ వచ్చిందనుకో, ఆ నీటికి కొరత ఉండదు. చూడండి ఎంత బాగా చెప్పాడు దేవుడు. ఆ పట్టణానికి నీటి కొరత ఉండదు, పంట పొలాలకు నీటి కొరత ఉండదని ఒకనాడు రాయించాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాయించడం కాదు, మనిషి ఆరోగ్యం కొరకు, మంచిగా మనిషికి కావాల్సిన ఆహారం కొరకు సూచనలు ఇవన్నీ దేవుడు ముందే చూయించాడా? చూయించాడు. ఒక పట్టణంలో ఇప్పుడు చూడండి, మన పాల్వంచలోనే నీటి సమస్య, కొత్తగూడెంలో నీటి సమస్య, భద్రాచలంలో నీటి సమస్య, ఎండాకాలం వస్తుందంటే నీటి సమస్య, త్రాగునీరు లేరు, ఎక్కడికో కొన్ని కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు కొంతమంది చూస్తున్నాం. ఇవన్నీ సూచనలు దేవుడు ముందుగా రాయించాడు. మనిషి యొక్క ఆరోగ్యం కోసం, మనిషి యొక్క తత్వం ఏంటో కూడా తెలుసుకొని రాయించాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం చూడండి, ఇందాక చెప్పాడు కదా మాట, 32వ అధ్యాయం 44వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయము 4వ వచనంలో అష్షూరు రాజులు రానేలా విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఊటలన్నిటినీ దేశ మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డిరి పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణంలో బాగు చేయించను, మరియు ఈటలను డాళ్లను విస్తారంగా చేయించను. చూసారా? అంటే పట్టణము మధ్యన ఏం చేశారంటే మనుషులకు కావలసిన ప్రతిదీ కూడా నీరు, ఆహారం అని దేవుడికి తెలుసు. దాన్ని ముందుగానే సిద్ధపరిచాడు, ఇలా చెయ్యాలని చెప్పేశాడు. దేవుడు మనుషుల ఆలోచనలకు రాకముందే, దేవుడు మనుషుల ఆలోచనల తలంపులకు రాకముందే ముందుగా సిద్ధపరిచాడు. బైబిల్లో అన్ని రాయించాడు దేవుడు. కానీ మనుషులు మెదడు బైబిల్ మీద పెట్టదు. మనుషుల మెదడు బైబిల్ మీద లేదు. లోకం మీద, లోక సంబంధమైన వాటి మీద మాత్రము చాలా గొప్పగా పెడతారు. అందుకే ఈ కమర్షియల్ మైండ్ ఏదైతే ఉందో, ఈ కల్తీ ఆహారం ఏదైతే తింటున్నారో, ఈ సంపాదన మీద ఎప్పుడైతే పడ్డారో మనుషుల ఆరోగ్య పరిస్థితులు పాడైపోయాయి. మనిషికి సంతోషం లేకుండా పోయింది.
మనిషికి ఆనందం లేకుండా పోయింది. అందుకే బైబిల్ ఏమంటున్నాడు? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనంలో మానసిక స్థితిగతులను బట్టి, మనిషి యొక్క స్థితిగతులను బట్టి దేవుడు రాయించిన మాటలు చూద్దాం. 14వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటున్నాడు? సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఆరోగ్యాన్ని గురించి చెప్తున్నాడు. సాధించాలి. అసూయ, ద్వేషం, కలహము శరీరంలో నింపుకున్న కాడ నుండి ఎముకలకు కుళ్ళు ఏర్పడిద్దట. ఎముకలకు కుళ్ళు. కానీ సాత్వికమైన మంచి మనసు ఉందనుకోండి అండి, సాత్వికమైన మంచి మనసు శరీరానికి జీవాన్ని ఇస్తుంది. ఇది తత్వం. అర్థమవుతుందండి? ఇది తత్వం గురించి దేవుడు చెప్తున్నాడు. మనస్తత్వ శాస్త్రం ఇది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక స్థితి కూడా ఉల్లాసంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు మానసిక స్థితి కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే నువ్వు దేవుని పైన సాత్వికమైన మనస్సుతో శరీరాన్ని నింపుకోవాలి. అప్పుడు నీకు శరీరానికి జీవం. ఎప్పుడు కుళ్ళు, కుచితము, పాపము ఇవన్నీ నీలో ఉన్నాయనుకోండి, ఎముకలకు కుళ్ళట. అందుకే మనిషి యొక్క ఆరోగ్య స్థితిగతులు మార్చివేశారు ఈ లోకం. అంతా కల్తీ అయిపోయింది, ఆరోగ్యాన్ని పాడైపోయింది. అందుకే హార్ట్ అటాకులు వచ్చేసినాయి. వీటి నుండి మనం బయట పడాలి అని అంటే మొదట దేవుని వాక్యమే మనకు ఆధారం. దేవుని వాక్యం వలనే మనం బ్రతకగలం. అదే మనని నడిపించే వాక్యం వెలుగై ఉంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అందుకే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. 15వ అధ్యాయము 13వ వచనంలో సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును అన్నాడు. అర్థమైందండి? సంతోషం. ముఖంలో ఎప్పుడు ఏడుపు కొట్టు ముఖం పెట్టుకొని ఉన్నావు అనుకో, ఎప్పుడు అది లేదు ఇది లేదు, చింత. నాకు అట్లా కావాలి ఇట్లా కావాలి, అది లేదు, బంగారం లేదు, బట్టలు లేవు, అది వ్యాపారం లేదు, అది కావాలి అనే అవసరాలను బట్టి నువ్వు చింతపడ్డావు అనుకో, ఆ చింత ఇలాంటి పరిస్థితులని మానసిక స్థితిగతులను మారుస్తుందన్న సంగతి తెలుసుకోండి. మానసిక స్థితిగతులను మార్చేస్తుందట. అందుకే సంతోష హృదయము ముఖమునకు తేజస్సు, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును అని రాస్తుంది. హృదయం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మనసు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి, ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి లోబడుతూ ఉంటే అది ఎప్పుడు ఉల్లాసంగాను ఆనందంగాను ఉండటానికి అప్పుడు నీ ముఖంలో తేజస్సు కనపడుతుంది. పాపం దానియేలు గారి గట మటన్ తింటావా చికెన్ తింటావా అంటే నేను ఏమీ తిన్నాను, నాకు వెజిటేరియన్, నేను తినాల్సినవి నాకు పెట్టండి అని అంటే పాపం దానియేలు గారికి అదే పెట్టారట. కానీ రాజుగారు తినే ఆహార పదార్థాలన్నీ కొంతమంది తిన్నారట, ఏమీ తినకోకుండా ఓన్లీ వెజిటేరియన్ తిన్నాడట దానియేలు గారు. కొంత టైం తీసుకుని వాళ్ళనిద్దరిని పరిశీలన చేసినప్పుడు దానియేలు గారి ముఖమాట తేజస్సులా కనపడ్డదట. ఈ మటన్లు చికెన్లు తిన్న వారి ముఖమాట పాడైపోయిందంట. మీరు చాలాసార్లు చదువుకున్నారు ఈ మాట దానియేలు గ్రంథంలో. ఎందుకనంటే ఏదైతే మనిషికి ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో దాన్ని అక్కడ నుండి ఆపేసేయి. నీకు పట్టం లేదా అది నీకు ఎఫెక్ట్ అయిందా, లేకపోతే నీకు ఇది ఇబ్బందికరంగా మారిందా, దాన్ని మానేసేయి. లేదు నేను అదే తింటాను, నేను అలాగనే ఉంటాను అన్నావు అనుకో, నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకు, నీ చేతులారా నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. వద్దు దేవుడు కాదు అన్నాడు అనుకున్నాను, అక్కడ ఆపేసాయి. లేదు నాకు అది కావాలని నువ్వు ఫోర్స్ చేసి తిన్నావనుకో, అది నీ ఆరోగ్యానికే హానికరం. అందుకే మనో దుఃఖము ఆత్మ నలిగిపోయేటట్టుగా పరిస్థితికి వస్తుందట. మానసిక స్థితిగతులు మారిపోతాయట.
చూడండి ఒకసారి అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. ఒకటి హృదయములోని విచారము దాన్ని కృంగ చేయును. మానసిక స్థితి, సైకాలజీ చెప్తున్నాడు దేవుడు. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగ చేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. అర్థమైందండి? మనస్తత్వ శాస్త్రం ఇది. ఒక మనిషి యొక్క హృదయము విచారంగా ఉందనుకో, అది కృంగ చేస్తుంది, మనిషిని కృంగ చేస్తుంది. ఒక మనిషిని కృంగ చేయడానికి తన హృదయమే కారణం, తన మనస్సే కారణం. ఏంటి నా పరిస్థితి, నేను ఇలాగైపోయానేంటి, నేను అలా అయిపోయానేంటి అన్న ఆలోచనలు వద్దు నీకు. ఇవన్నీ తీసేయి. దేవుడు నీకు ఉన్నతమైన స్థానం ఇస్తాడన్న మంచి విశ్వాసంతో ముందుకు కొనసాగా, అంతే. వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు ప్రభు పౌలు గారు పరిగెత్తుతుంటే నువ్వు వెనకున్నవి తవ్వుకొని పాడైపోతావు ఎందుకు? అర్థమైందండి? నువ్వు దేవుని వెతుకు, దేవుని కొరకు బ్రతుకు, దేవుడు నేను నిలబెట్టుకుంటాడు. నీకేది అవసరమో వెతుకు, దేవుడు నీకు కావలసిన ప్రతిదీ సహాయం చేస్తాడు. అంతేగాని నిన్ను నువ్వే కృంగ తీసుకునే పరిస్థితికి వచ్చుతున్నావంటే, అందుకే ఒకని హృదయం విచారము, హృదయములోని విచారమట, బాధట. మనిషి హృదయంలో ఉన్న బాధ మనిషిని కృంగ చేస్తుందట, మనిషిని కృంగ చేస్తుందట బాధ. వాడు ఏమి చేయలేని పరిస్థితికి వస్తాడు, కృంగిపోతాడు, కుటుంబం మొత్తం కృంగిపోతాట. ఇదే మాట మనం చూస్తాం 24వ అధ్యాయము 10వ వచనంలో. అదే సామెతల గ్రంథము 24:10 చూడండి ఒకసారి. కృంగిన ఎడల అది సంగతి, నువ్వు కృంగిపోవద్దు. నువ్వు శ్రమ దినమున నువ్వు కృంగిపోవద్దు. ఎందుకంటే చేతకాని వాడి అయిపోతావు. కుటుంబ పోషణ కూడా, విలువలు కూడా కాపాడుకోలేని పరిస్థితికి వచ్చేస్తావు. అందుకే నువ్వు మానసికంగా బలంగా ఉండాలి. దేవుడికి తెలుసు కాబట్టి అన్ని రాయించాడు. మానసికంగా ధైర్యంగా ఉండాలి అని అంటే లోకం వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. అర్థమవుతుందండి? లోకం వైపు చూస్తే నువ్వు పాడు చేసుకుంటావు, దేవుని వైపు చూస్తే నీ హృదయము సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకే బైబిల్లో ఇంకా చూద్దాం. బైబిల్లో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో, యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో చూడండి ఒకసారి అన్నమాట. 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అది సంగతి. దౌర్భాగ్యపు స్థితి, దుర్మార్గపు స్థితి కాదు ఇది, దౌర్భాగ్యపు స్థితి. దౌర్భాగ్యపు స్థితిని గూర్చి ఏడవటం వలన మనిషి నశించిపోతాడట. ఏంది నా దౌర్భాగ్యపు స్థితి, నేను ఈ స్థితిలోకి దిగజారిపోవడానికి కారణం ఏంటని ఏడవటం వల్ల నువ్వు చనిపోతావు, నశించిపోతావు. బుద్ధి లేని వారు అసూయ వలన, బుద్ధి లేని వారు అంటేనే అసూయ పడేవాళ్ళు. ఎదుటి వారిని చూసి అసూయ పడతా ఉంటారు. అసూయ, ఎముకల కుళ్ళు, అసూయ. వీళ్ళ పరిస్థితి అదే అండి. నశించిపోయే వాళ్ళు కూడా అసూయ పడేవాళ్ళే. అందుకే దేవుడు మానసికంగా బలంగా ఉండటం కొరకు ఇవన్నీ రాయించాడు. మనం చేస్తున్న ప్రతి పనిని 1కి 2 సార్లు, అది మంచివా చెడ్డవా, మంచిదా కాదా, దేవునికి ఇష్టమైందా కాదా అని పరిశీలించాల్సిన బాధ్యత కలిగి ఉంది. పరిశీలించకుండా నీ సొంత ఇష్టానుసారంగా నువ్వు నడుచుకోవటానికి లేదు. ఆలోచించండి. అందుకే దేవుని చిత్తం ఏమై ఉందో 1కి 2 సార్లు పరిశీలించాల్సిన ఆలోచన. అందుకే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషము గల మనసు ఆరోగ్య కారణం, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. సంతోషంగా ఉండాలి. మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. దీన్నే మనస్తత్వ శాస్త్రం అంటారు.
అవునా? సంతోషం గల మనసు ఆరోగ్యాన్ని ఇస్తుంది. సంతోషంగా ఉండు, ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండొద్దు. నా వాళ్ళు అలా అయిపోయారు, మా పరిస్థితి ఎలా అయిపోయింది, ఏ స్థితి ఎలా అయిపోయింది. అసలు చింత యావత్తు ఆయన మీద వేయుడు అని చెప్తుంటే, చింత యావత్తు ఆయన మీద వేయండి, నా మీద వేయండి అని ఆయన చెబుతూ ఉంటే చింతపడుతూ ఒక మూరెడు ఎక్కువ కాలేవు, మూరెడు తక్కువ కాలేవు. నీ పరిస్థితి నువ్వు పాడు చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. అందుకే నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయను. అర్థమైందా? నలిగిన మనస్సు ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు నన్ను నిలబెట్టగలడన్న స్థితిని పౌలు గారు చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, ఆయన యందే నేను ఏదైనా చేయగలను. నన్ను నిలబెట్టినవాడు ఆయన, నన్ను పడగొట్టేవాడు కూడా ఆయనే. అయినా సరే ఆయన యందు నిలబడి ఉన్నానంటే నేను సమస్తమును చేయడానికి ఇష్టపడతాను అనే ధైర్యం నీకుందా? ఒక్కసారి ఆలోచించండి. లేదా చింతపడుతూ దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోయాననే ఆలోచనతో చివరికి నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, శరీరానికి కావలసిన ఆరోగ్యం, అదే మనసు హృదయము ఆరోగ్యంగా ఉంటే, హృదయము సంతోషంగా ఉంటే, మనస్సు సంతోషంగా ఉంటే శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. హృదయము సంతోషంగా, మనస్సు సంతోషంగా లేకపోతే శరీరము ఆరోగ్యం పాడైపోద్ది. ఆరోగ్యం, శరీరానికి ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు నువ్వు నీ మానసిక స్థితిగతుల్ని సరి చేసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నావు. అందుకే నలిగిన మనసు ఎముకల్ని ఎండిపోజేయజాలను. అందుకే విచారం ఉండకూడదు మనిషికి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోప్పడితే ఏమైందో తెలుసా? బీపీ ఎక్కువ అవుద్ది. ఆత్రపడి కోప్పడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములను కోపము నివాసము చేయును. ఆత్ర చీటికి మాటి కోపం వస్తుందనుకో, నీకు బీపీ ఎక్కువ అయింది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోద్ది, హార్ట్ అటాక్ వచ్చింది, అటాక్ అయిపోతావు. ప్రతిదానికి ఆత్రపట్టం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతిదానికి చీటికి మాటికి కోపడుతున్నాడండి మా ఆయన అని చెప్తా ఉంటారు. చిన్నదానికి పెద్దదానికి మా పిల్లలు కోపడతా ఉంటారండి. ఆత్రపడి కోపడవద్దు. బుద్ధిహీనుల ఆంతరేంద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును అని రాసి. అంటే అలాంటి బుద్ధిహీనుల మనసులు ఎప్పుడు కోపంతో ఉంటారట. ఎప్పుడు అర్థమైందండి? ఎప్పుడు మనసులో ఎప్పుడు కోపం కోపం కోపం, మనుషుల మీద కోపం. మెడిసిన్ రోగాలు రాకుండా చేస్తే అర్థమవుతుందండి. మెడిసిన్ అంట రోగాలని రాకుండా చేస్తట, కానీ వాక్యం అసలు ఆ రోగానికి మూల అంశాన్ని లేకుండా చేస్తట. అర్థమవుతుందండి? అందుకు ఈ ఆత్రప కోపం ఉండడం వల్ల రక్తపోటు, అటాకు ఇవన్నీ రావటానికి కారణం. ఇవన్నీ రావటానికి కారణమైన మనిషి మాత్రము మనస్సు నిమ్మలించుకునే పరిస్థితి. అందుకే ద్వితీయోపదేశ కాండం ఇవెందుకు వస్తున్నాయో ఒకసారి ఈ మాట కూడా చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 58, 60 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 58వ వచనం నుండి చదువుదాం 60వ వచనం వరకు. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యం అన్నిటిని అనుసరించి ముందేం చేయాలి? నువ్వు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతానమునకును ఆశ్చర్యమైన తెగుళ్ళు కలగజేయును.
అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళు, గొప్ప చెడ్డ రోగములయ్యుండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయ వ్యాధులన్నిటినీ ఆయన నీ మీదకు తెప్పించును. అది సంగతి. నీ ఆరోగ్యానికి నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు ముందు దేవునికి లోబడు. దేవునికి లోబడకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసేవాడు దీర్ఘకాల రోగాలను గల చేస్తానంటున్నాడు దేవుడు. రోగాలు నిన్ను వెంబడేస్తాయి అంటున్నాడు దేవుడు. నువ్వు దేవునికి లోబడకపోతే నీ పరిస్థితి ఇది అని చెప్తున్నాడు దేవుడు. ఆలోచిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు రోగాలను ఎందుకు కలగజేస్తున్నాడంటే లోబడకపోవటం వల్లే. ఏ స్థితిలో మనం ఉన్నామో మనల్ని పరీక్షించుకోకపోవటం వల్లే. ఏ స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టాడో, ఎందుకు ఈ లోకానికి రప్పించాడో అది మర్చిపోవటం వల్లనే. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మానసిక పరిస్థితులు, మనిషి యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల, ఇదిగో ఆలోచన చింత వల్ల శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుణ్ణి కూడా విడిచిపెట్టడం వలన, చింత వలన రోగాలు తెచ్చుకోవటం, రోగాలను భార్య పట్టం. అది గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడే మనల్ని స్వస్థపరిచేవాడు, దేవుడు మనల్ని బాగు చేసేవాడు, దేవుడు మనల్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టడం వలన, లోకాన్ని ఇష్టపడుతున్నావే, అప్పుడే నువ్వు పడిపోతున్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకో. అందుకే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను అన్నాడు. నువ్వు ఇకనైనా తెలుసుకొని దేవుని వైపు తిరిగితే సత్య సంబంధమైన సమాధానములు మీకు తెలియజేస్తాను, సమృద్ధిగా కలుగుతాయి అంటున్నాడు. దేవుని విడిచిపెడితే అవన్నీ పోతాయి. అందుకే నేను ఇందాక చెప్పాను, చదువుకున్న వాడేమో పొలిటికల్ లీడర్గా ఉండడు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. చదువు రాని ప్రతివాడు పాలిటిక్స్లోకి రావటము, డబ్బు బాగా సంపాదించటం, అనేక ఫ్యాక్టరీలు పెట్టటము, అనేకమైన ఏమండి మనుషుల ఆరోగ్యాలతో ఆడుకోవటము పరిస్థితి అయిపోయింది లోకం. ఇందాక చెప్పాను కదా, ఋతువుల గతి తప్పించిన వాడు మనిషి. ఎందుకనంటే ఏదో సంపాదించాలి. ఇందాక చెప్పాను కదా, భూమి సంవత్సరానికి ఒక్కసారి పండటానికి ఇష్టపడేటట్టుగా దేవుడు తయారు చేశాడు. కానీ మనిషి అత్యాశకు పోయి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అనేక పంటలు పండించడానికి ప్రయత్నం చేస్తాడు. 7వ సంవత్సరంలో భూమికి మహావిశ్రాంతిని ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పంట పండింది కనుక విశ్రాంతిని ఇవ్వాలి అని దేవుడు చెబితే విశ్రాంతి లేదు, ఏమీ లేదు. అనేకమైన ఎరువులు, అనేక రకమైన రసాయనాలు జల్లేసి తొందరగా పంట చేతికి రావాలి, ఇంకా ఎక్కువ పండాలి అన్న అత్యాశతో మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తూ, ఋతువుల గతి తప్పించి గాలిని, నీటిని అన్నిటినీ కలుషితం చేసేసి మనిషి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసే పరిస్థితికి వచ్చేది. అందుకే బాగా గుర్తుపెట్టుకుని అటాకులు రావటానికి కారణం అది. దేవుడు అటాకులు చేయటం కాదు, మనిషే పాడు చేసుకుంటున్నాడు తమ చేతులారా. ప్రకృతిని మనిషే పాడు చేసుకుంటున్నాడు చేతులారా, దేవుడిచ్చిన శ్వాసనే. కాబట్టి జ్ఞాపకం చేసుకుని మనము ఈ వాక్యాన్ని విని ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడి యొక్క స్థితిగతులను నేర్చుకోవాలి. ఎలా దేవుడు మనిషిని నిలబెట్టాలని ఆశిస్తున్నాడో కూడా, ఎలాంటి భూమిని ఇచ్చాడో, ఎలాంటి ప్రకృతిని ఇచ్చాడో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. రెండోది, మనిషి యొక్క మానసిక స్థితిగతులను కూడా ఒకసారి పరిశీలించాలి. మనిషి ఎటు వెళ్తున్నాడో కూడా ఆలోచించాలి. అందుకే మనిషి చివరికి ప్రకృతిని నాశనం వైపే నడిపిస్తున్నాడే తప్ప ప్రకృతికి మనకు ఉపయోగపడే విధంగా మనిషి చేయటం లేదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అయినా కానీ దేవుడు సర్వ ప్రకృతిని కూడా ప్రతిదినము నూతన పరుస్తూ మంచి ఆరోగ్యం తన పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటున్నాడే తప్ప మనిషి మాత్రం అలాంటి ఆలోచనలే లేకుండా చేసుకుంటున్నాడు. చివరికి
రోగాల పాలవుతున్నాడు, జబ్బుల పాలవుతున్నాడు, తొందరగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు, చివరికి నశించిపోయే స్థితికి వచ్చేస్తున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకుంది. నువ్వు ఆ స్థితిలో ఉంటే ఇకనైనా మారి దేవునికి ఇష్టమైన రీతిగా మారటానికి, ఆయన చిత్తాన్ని వెతకటానికి ప్రయత్నం చేయి. దేవుని సంతోషపెట్టే కుమారుడిగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేస్తుంది. విని విడిచిపెట్టే వారిగా ఉండక ఆ మాటలో ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయించు. 30 60 100 ఫలించినట్లుగా సహాయించు. మనిషి యొక్క మానసిక స్థితిగతులను ఎరిగిన దేవుడు కనుక, ఏ స్థితిలో ఎలా మారుతున్నాడో మనిషిని చూస్తున్న దేవుడు కనుక తండ్రి జ్ఞాపకం చేసుకో. మనిషి సర్వమానవాళి నీ వైపు తిరుగునట్లుగా, నిన్ను ఎరుగునట్లుగా సహాయం చేయమని, తమ స్థితిగతులను మార్చుకునే మంచి మనసాక్షి వారికి అనుగ్రహించమని వేడుకుంటూ, ఇటు వాక్యమును విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మనవలు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.